హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి నేను ఇక్కడైతే కూరగాయలు ఏమీ లేవబ్బా, సో ఇంట్లో ఎగ్స్ అయితే ఉన్నాయి. నేను వాటితోనే గుడ్డు పరోటా చేయబోతున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. అవి ఉల్లిపాయలు శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకున్నాను. ఇక్కడ నేనైతే ఉల్లిపాయల కట్టర్ ఉంటుంది కదా, దానిలో వేసాననమాట. సో అలా కట్ చేసుకున్నాను. అవన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే కళాయి పెట్టి, కళాయి కొంచెం వేడెక్కాక సరిపడినంత అంటే ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. 3 టేబుల్ ఆయిల్ అయితే వేసానబ్బా. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇక్కడ కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అవి వేసాననమాట. సో అవి కొంచెం వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా ఉన్నాయి కదా, ఇటో మొత్తం వేసేసాను. సో ఉల్లిపాయలు కూడా కొంచెం బాగా కలుపుకొని బాగా కలుపుతున్నానబ్బా. సో ఇక్కడైతే నేను సాల్ట్ అయితే వేయలేదు. సో కొంచెం కరివేపాకు కడిగి వేసుకున్నాను. అవి కూడా బాగా కలిసేలాగా నూనెలోనే వేగేలాగా నేను ఇక్కడైతే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేశాను. సో ఇదిగోండి ఉల్లిపాయలు కూడా చేంజ్ అయినాయి కదా. ఇప్పుడు ఈ టైంలో అయితే నేను ఇంకా సాల్ట్ వేస్తాననమాట. ఎందుకంటే ఉల్లిపాయలు నూనెలో వేగితేనే మంచిగా ఉంటుంది. సాల్ట్ వేసి మగ్గించే కన్నా కసకస అంటాయని చెప్పేసి నేనైతే ఇలాగే చేస్తాను. ఉల్లిపాయలు వేగిన తర్వాతే సాల్ట్ అయితే వేస్తాను. సో ఇక్కడ సాల్ట్ వేసిన తర్వాత కొంచెం పసుపు వేస్తున్నానబ్బా. సో పసుపు కూడా వేసిన తర్వాత కొంచెం 2 స్పూన్ల కారం వేస్తున్నాననమాట. 2 స్పూన్ల కారం అయితే వేస్తున్నాను. సో అవి కూడా ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు, కారం ఉల్లిపాయలకు పట్టాలి. బాగా కలుపుకోండి. ఇదిగోండి ఇక్కడైతే కలిపేసాను కదా, మంచి కలర్‌లో అయితే ఉన్నది. సో అయితే ఇంకా ఉల్లిపాయలు వేగిపోయినాయి. నేను ఇక్కడైతే కోడిగుడ్లు పగలగొట్టి ఏసాను. ఇంకా 3 వేసేసానబ్బా. సో వచ్చేసి ఇంగో ఇక్కడ కలుపుతున్నాను. ఫైనల్‌గా అయితే గుడ్డు పరోటా రెడీ అయిపోయింది. సో లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి కొత్తిమీర ఏసేసాను. ఇంకా గుడ్డు పరోటా అయితే రెడీ అయిపోయిందబ్బా. సింపుల్‌గా అయిపోతది. వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు నేను ఇలాగ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడైతే లంచ్ టైం కదా, సో ఇక్కడ రైస్ కూడా అయిపోతుంది. రైస్ కుక్కర్‌లో పెట్టాను నేను. ఇప్పుడైతే భోంచేస్తున్నాను ఆఫ్టర్‌నూను. సో ఎలా ఉందో ఏంటని నేను టేస్ట్ చూస్తున్నాను. చాలా సూపర్‌గా ఉందబ్బా. ఒకసారి మీరు కూడా నచ్చితే గనుక ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా. నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.